నమస్కారం. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా కొరియన్ డేంజర్ గేమ్స్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లలో వచ్చే ఈ వెబ్ సిరీస్లు పిల్లలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. కానీ ఈ సిరీస్లలో కనిపించే హింస, క్రూరత్వం మన పిల్లల లేదా మనసులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఈరోజు ఈ వీడియోలో దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. వై ఆర్ కిడ్స్ అట్రాక్టెడ్? నిజానికి ఈ షోలు 18+ వయసు వారి కోసం రూపొందించబడినవి. కానీ సోషల్ మీడియా, యూట్యూబ్ షార్ట్స్ మరియు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పిల్లలకు వీటి గురించి తెలిసిపోతుంది. అందమైన రంగులు, చిన్నపిల్లలు ఆడుకునే ఆటల నేపథ్యం ఉండటంతో పిల్లలు ఇవి తమ కోసమే అనుకొని ఆకర్షితులవుతున్నారు. కానీ ఆ ఆటల వెనుక ఉన్న భయంకరమైన హింసను వారు భరించలేరు. సైకలాజికల్ ఇంపాక్ట్. సైకాలజిస్టుల ప్రకారం ఇటువంటి డేంజర్ గేమ్స్ చూడడం వల్ల పిల్లల్లో ప్రధానంగా 3 సమస్యలు వస్తాయి. హింస పట్ల మొద్దుబారిపోవడం, నిరంతరం రక్తపాతం, చంపుకోవడం చూడడం వల్ల నిజ జీవితంలో ఎవరైనా దెబ్బలు తిన్నా లేదా బాధపడుతున్నా పిల్లలకి అది మామూలు విషయంగా అనిపిస్తుంది. వారిలో జాలి, కరుణ తగ్గిపోతుంది. ఆందోళన మరియు పీడకలలు, లోపల ఉన్న భయం కారణంగా నిద్రలో భయపడడం, ఏకాగ్రత కోల్పోవడం జరుగుతుంది. ప్రవర్తన మార్పులు. ఆటల్లో గెలవడం కోసం ఎంతటి హింసనకైనా పాల్పడవచ్చు అనే తప్పుడు సందేశం వారి మనసులోకి వెళ్తుంది. రియల్ వరల్డ్ ఇన్సిడెంట్స్. ఇటీవల విదేశాల్లో మరియు మన దేశంలోని కొన్ని నగరాల్లో కూడా పిల్లలు స్కూల్ గ్రౌండ్స్లో ఈ డేంజర్ గేమ్స్ను అనుసరిస్తున్నారు. ఓడిపోయిన వారిని కొట్టడం లేదా శిక్షించడం వంటివి చేస్తున్నారు. చిన్నపిల్లలకు కల్పిత కథలకు వాస్తవానికి మధ్య తేడా తెలియకపోవడమే దీనికి ప్రధాన కారణం. సొల్యూషన్ అండ్ కంక్లూజన్. మరి దీనికి పరిష్కారం ఏమిటి? పేరెంటల్ కంట్రోల్స్. మీ నెట్ఫ్లిక్స్ లేదా యూట్యూబ్ అకౌంట్స్లో కిడ్స్ మోడ్ ఆన్ చేయండి. పిల్లలతో మాట్లాడండి. పిల్లలు ఏం చేస్తున్నారు, వారికి ఏం అర్థమవుతుందనే విషయంపై వారితో స్నేహంగా చర్చించండి. వారి వయసుకు తగిన యానిమేషన్లు లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోలను ప్రోత్సహించండి. ముగింపు. సాంకేతికం పెరిగినప్పుడు మన బాధ్యత కూడా పెరుగుతుంది. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది తల్లిదండ్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.